గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి చదువుతాము. సో ఈ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది కామన్ పేపర్, మీ అందరికీ సైన్స్ స్టూడెంట్స్ అందరికీ కామన్ పేపర్ లా ఉంది. సో మనం మన ఎన్వైరన్మెంట్ చూసినట్టయితే, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు చూసినట్టయితే వాతావరణంలో మనకి రెండు రకమైన థింగ్స్ అనేవి మనకు కనిపిస్తాయి, వస్తువులు. లివింగ్ థింగ్స్ అనేవి, నాన్ లివింగ్ థింగ్స్. సో లివింగ్ థింగ్స్ ని మనమే బయోటిక్ థింగ్స్ అంటాము, అంటే అవి జీవించుచున్నాయి. నాన్ లివింగ్ థింగ్స్ అంటే అవి నాన్ లివింగ్, అంటే మీకు ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అంటే అవి బ్రతికి ఉన్నవి కాదు. సో బ్రతికున్న కాంపోనెంట్స్ ని మనము బయోటిక్ కాంపోనెంట్స్ అంటాము, బ్రతికి లేని కాంపోనెంట్స్ ని మనము ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటాము. ఈ రెండు కలిస్తే మనకి మన ఎన్వైరన్మెంట్ అనేది కంప్లీట్ గా ఉంటుంది. సో బయోటిక్ అండ్ ఏబయోటిక్ రిసోర్సెస్ రెండింటిని కలిపితే మనం ఎన్వైరన్మెంట్ అనొచ్చు. సో బయోటిక్ రిసోర్సెస్ లో మనం చూసినట్టయితే మనకి ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, ఫంగస్, బ్యాక్టీరియా అంటే మొక్కలు, దాని తర్వాత జంతువులు, దాని తర్వాత బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, శైవలాలు, ఇవన్నీ కూడా మనకి బయోటిక్ థింగ్స్ లో వస్తాయి. ఏబయోటిక్ లో చూసినట్టయితే మనకి ఏబయోటిక్ కారకాలు ఏవైతే ఉన్నాయి అంటే నీరు, మృతిక, వాయు, మినరల్స్ అంటే ఖనిజాలు, దాని తర్వాత కాంతి, లైట్. సో ఇవన్నీ కూడా మనకి ఏబయోటిక్ రిసోర్సెస్ లో వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి చుట్టుపక్కల మన ఎన్వైరన్మెంట్ లో మనం రోజు చూస్తూనే ఉంటాము. సో రిసోర్సెస్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ నేచర్, అంటే ఏ రిసోర్సెస్ అయితే బ్రతికి ఉన్నాయో వాటిని మనం బయోటిక్ రిసోర్సెస్ అంటాము. ఏ రిసోర్సెస్ అయితే బ్రతికి ఉండవో వాటిని మనము ఏబయోటిక్ రిసోర్సెస్ అని పిలుస్తాం. అదే కాకుండా మనం రిసోర్సెస్ ని ఇంకో విధంగా కూడా మనము క్లాసిఫై చేయొచ్చు, వర్గీకరించవచ్చు. రెన్యూవబుల్ రిసోర్సెస్ మరియు నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి? రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే మనం ఎంత వాడినా కానీ ఆ రిసోర్సెస్ అనేవి ఎప్పుడు అయిపోవన్నమాట. అవి ఎప్పుడు మనకి అన్లిమిటెడ్ క్వాంటిటీస్ లో ఉంటూనే ఉంటాయి. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే అవి ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీస్ లో ఉంటాయి, వాటిని మళ్ళీ మనం తయారు చేసుకోలేము. వాటిని మనం నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. సో మీరు ఆలోచించినట్టయితే మీకే ఎగ్జాంపుల్స్ అనేవి మీ మైండ్ లో వస్తాయి. రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే సోలార్ ఎనర్జీ, అంటే సోలార్ ఎనర్జీ అనేది మనము సన్ నుంచి వచ్చే లైట్ నుంచి, హీట్ నుంచి జనరేట్ చేసుకునే ఎనర్జీని మనం సోలార్ ఎనర్జీ అని పిలుస్తాం. సో రోజు మనకి అన్లిమిటెడ్ క్వాంటిటీస్ లో సన్లైట్ అనేది వస్తుంది. సన్లైట్ అనేది ఎప్పుడు అయిపోదు. అలాగే వాయువు నుంచి విండ్ మిల్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి, వాయువు నుంచి ఎనర్జీని తయారు చేస్తాయి. సో ఇలా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అలాగే నీటి నుంచి వచ్చే ఎనర్జీ, అలాగే మనము మొక్కల నుంచి ఎనర్జీని తయారు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనము రెన్యూవబుల్ రిసోర్సెస్ కింద మనము పేర్కొనవచ్చు. అలాగే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనేవి కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనం అందరం కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం డిపెండ్ అయ్యేదంతా కూడా నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ మీదే. అంటే మనకు వచ్చే బొగ్గు, అలాగే మనకి గ్యాస్ ఏదైతే మనకి లభిస్తుందో, ఇవన్నీ కూడా బొగ్గు అనేది లిమిటెడ్ క్వాంటిటీలో ఉంది భూమిలో, అది ఏదో ఒక రోజు అయిపోతుంది అనే సంగతి మనందరికీ తెలుసు. సో ఇవన్నీ కూడా మనము నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కింద వస్తాయి. సో ఇప్పుడు నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనేవి ఒక రోజు అయిపోతాయి కాబట్టి ఇప్పుడు పరిశోధన అంతా రెన్యూవబుల్ రిసోర్సెస్ ని ఎలా మనం వాడుకొని ఎనర్జీని తయారు చేసుకోవచ్చు, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ మీద డిపెండెన్సీ తగ్గించి రెన్యూవబుల్ రిసోర్సెస్ మీద ఎక్కువ డిపెండెంట్ అయ్యేటట్టు మనము మన జీవితాలని మార్చుకోవాలనేది ఇప్పుడు మనకి అవసరం అనేది ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పిక్చర్ లో కూడా రెన్యూవబుల్ ఎనర్జీలో మనకి సోలార్ ఎనర్జీ, హైడ్రో పవర్ ఎనర్జీ అంటే నీటి నుంచి వచ్చే ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ అంటే మనకి భూమి నుంచి వచ్చే వేడితో తయారయ్యే ఎనర్జీ, విండ్ ఎనర్జీ అంటే గాలితో వచ్చే ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ అంటే మనకి జీవులు అంటే మనం వేస్ట్, ప్లాంట్ వేస్ట్ నుంచి తయారు చేసుకునే ఎనర్జీ, అన్నీ కూడా మనకి రెన్యూవబుల్ ఎనర్జీలో అనే ఎగ్జాంపుల్స్. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మనకి బొగ్గు, అలాగే న్యాచురల్ గ్యాస్, దాని తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ, ఇవన్నీ కూడా లిమిటెడ్ క్వాంటిటీస్ లో ఉంటాయి, ఏదో రోజు అయిపోతాయని మనకు తెలుసు. సో ఇవి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద వస్తాయి. అలాగే రిసోర్సెస్ ని మనము
ఇన్ఎగ్జాస్టిబుల్ అండ్ ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ కింద మనము పేర్కొనొచ్చు. ఎగ్జాస్ట్ అంటే అయిపోతుంది అని. సో మనకు న్యాచురల్గా మనకు ప్రకృతిలో లభించే రిసోర్సెస్ అనేవి కొన్ని అన్లిమిటెడ్ క్వాంటిటీస్లో ఉంటాయి, కొన్ని లిమిటెడ్ క్వాంటిటీస్లో ఉంటాయని మనం ఇప్పుడే నేర్చుకున్నాము. ఏవైతే అన్లిమిటెడ్ క్వాంటిటీస్లో ఉంటాయో వాటిని మనం ఇన్ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అంటాము. ఏవైతే లిమిటెడ్ క్వాంటిటీస్లో ఉన్నాయో వాటిని మనము ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అని పిలుస్తాము. సో ఇప్పుడే మనము ఎగ్జాంపుల్స్ చూసాం. ఇన్ఎగ్జాస్టిబుల్లో గాలి, నీరు ఇవన్నీ కూడా మనకి అన్లిమిటెడ్ క్వాంటిటీస్లో ఉంటాయి కాబట్టి అవి ఇన్ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ కింద వస్తాయి. అలాగే మనకి పెట్రోల్, బొగ్గు ఇవన్నీ ఏమో అయిపోతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ కింద మనము పేర్కొనొచ్చు. సో ఇక్కడ కూడా మీరు చార్ట్లో చూసినట్టయితే ఎగ్జాస్టిబుల్ కింద మనకి కెరోసిన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్, కోల్ అంటే బొగ్గు ఇవన్నీ కూడా మనకి ఎగ్జాస్టిబుల్ కింద వస్తాయి. ఇన్ఎగ్జాస్టిబుల్ కింద మనకి సోలార్ ఎనర్జీ, విండ్, టైడల్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి ఇన్ఎగ్జాస్టిబుల్ కింద వస్తాయి. ఇప్పుడు మనము వాటర్ రిసోర్సెస్ గురించి చూద్దాం. సో వాటర్ అనేది మనందరి జీవితాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాటర్ లేనిదే జీవితం లేదనేది మనందరికీ తెలుసు. మన బాడీలో కూడా చాలా పర్సంటేజ్ అనేది వాటర్తోనే మనం చేయబడి ఉన్నాం. సో మనం వాటర్ లేకుండా వీ కెనాట్ సర్వైవ్. వాటర్ కనుక మనం చూసినట్టయితే వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా H2O మనందరికీ తెలిసిందే. సో ఈ వాటర్ అనేది మన భూమి మీద ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది అనేది మనం చూసినట్టయితే వాటర్లో మనం ఎర్త్లో 97% వాటర్ అనేది మనకి సముద్రాలలో ఉంది, ఓషన్స్లో ఉంది. సెలైన్ అంటే ఉప్పు నీళ్ళు. సో 97% ఆఫ్ ద వాటర్ అనేది ఉప్పు నీళ్ళ రూపంలో ఉంది. కేవలం 3% వాటర్ మాత్రం ఫ్రెష్ వాటర్, అంటే మనం వాడుకొని తాగే విధమైన వాటర్ని మనం ఫ్రెష్ వాటర్ అంటాం. సో ఈ 97% ఆఫ్ ద వాటర్ అనేది ఉన్నా కానీ మనం దాన్ని వాడలేము, ఎందుకంటే అది ఉప్పు నీరు. ఈ 3% ఆఫ్ ద వాటర్ని మనము వాడుకోగలుగుతాం. మళ్ళీ 3%ని మనం చూసినట్టయితే ఫ్రెష్ వాటర్లో ఆ 3%లో ఆల్మోస్ట్ 69 to 70% అనేది గ్లేషియర్స్ రూపంలో, ఐస్ క్యాప్స్ రూపంలో ఉంది, అంటే మంచు కొండల రూపంలో ఉంది. కేవలం 30% మాత్రమే మనకి భూమి కింద గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, మనం తవ్వితే కింద నీళ్ళు వస్తాయి కదా, ఆ వాటర్ రూపంలో ఉంది. మిగతా 0.9% మాత్రం మిగతాది మనకి లభిస్తుంది. ఓకే, ఈ 0.9% మిగతా రూపంలో ఉంది. సో ఈ ఫ్రెష్ వాటర్ ఏదైతే సర్ఫేస్లో, అంటే మనం యూస్ చేసుకోగలిగే వాటర్ని మనం సర్ఫేస్ వాటర్ అంటాం. అంటే ఆ సర్ఫేస్ వాటర్ హ్యూమన్ బీయింగ్స్ అనేవి యాక్సెస్ చేసుకొని యూస్ చేసుకోగలుగుతారు. అది కేవలం 0.3% మాత్రమే ఉంది. సో 3%లో 0.3% మనకి యాక్సెసిబుల్గా ఉన్న వాటర్. ఈ వాటర్ మనం చూసినట్టయితే ఫ్రెష్ వాటర్ని, అందులో 87% అనేవి లేక్స్లో ఉన్నాయి, 11% అనేవి స్వామ్స్, అంటే చిన్న చిన్న లేక్స్ అంటే మనకి చెరువులు. అలాగే స్వామ్స్ అంటే చిన్న చిన్న చెరువులు కాకుండా చిన్న చిన్న వాటర్ బాడీస్ ఉంటాయి కదా, వాటిని మనం స్వామ్స్ అంటాము. మళ్ళీ 2%, కేవలం 2% మాత్రం మనకి రివర్స్ రూపంలో ఉంది. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఎర్త్లో ఉన్న వాటర్లో మనకు కేవలం చాలా చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ వాటర్కి మనకి యాక్సెస్ ఉంది. ఈ వాటర్ని మాత్రమే మనము వాడుకోగలుగుతాము. 3%లో 0.3%, ఆ 0.3% వాటర్ మాత్రమే మనము వాడుకోగలుగుతున్నాము. సో ఇలా మీరు ఆలోచిస్తే ఇంత తక్కువ వాటర్ మనకు యాక్సెసిబుల్గా ఉంది కాబట్టి మనం ఈ వాటర్ రిసోర్సెస్ని కాపాడుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరందరూ ఆలోచించవచ్చు. సో మనం ఇప్పుడు వాటర్ సోర్సెస్ గురించి చూద్దాం. వాటర్ సోర్సెస్ అంటే మనం హ్యూమన్ బీయింగ్స్కి వాటర్ అనేది ఏ సోర్సెస్ నుంచి వస్తుంది. ఫస్ట్ అనేది మనందరికీ తెలిసింది, మనందరి మైండ్లో వచ్చేది ఏంటంటే రెయిన్ వాటర్, వర్షాలు. ప్రతి ఇయర్ మనకి ఇక్కడ వర్షాకాలం అనేది ఒక సీజన్ అనేది ఉంది. ఇప్పుడు కూడా మనం వర్షాకాలంలోనే ఉన్నాం. సో జనరలీ జూన్ నుంచి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ వరకు మనకు వర్షాలు పడతాయి. సో ఆ వర్షం ద్వారా వచ్చే నీళ్ళే మనం అందరం డిపెండ్ అవుతాము. మన అగ్రికల్చర్ కూడా ఆ వర్ష నీళ్ళ మీదే డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ ఇస్ రెయిన్ వాటర్. సెకండ్ ఇస్ సర్ఫేస్ వాటర్. సర్ఫేస్ వాటర్ అంటే మనకి చెరువులు మరియు నదుల రూపంలో ఉన్న నీళ్ళని మనము సర్ఫేస్ వాటర్ అంటాము. నెక్స్ట్ మనం గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ అంటే మనకి గ్రౌండ్లో, మన భూమి కింద ఉన్న నీటిని మనం గ్రౌండ్ వాటర్ అంటాము. ఆ వాటర్ని మనము బావుల రూపంలో మనము
బావిలు తవ్వి మోటార్స్ వేసి ఈ మధ్యన మనం ఆ నీటిని వాడుకుంటున్నాం. దాని తర్వాత ఫోర్త్ ఇస్ సీ వాటర్. సీ వాటర్ అంటే సముద్రపు నీరు. దీన్ని మనం ఎక్కువగా వాడుకోలేము బికాస్ అది దాంట్లో ఉప్పు శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసాము ఇప్పుడే 97% ఆఫ్ ద వాటర్ అనేది ఓషన్స్ రూపంలో ఉంది. 3% ఆఫ్ ద వాటర్ కేవలం, సో ఈ గ్రీన్ ఏరియా అంతా కూడా ఈ పై డయాగ్రామ్ లో మనం ఓషన్స్ అంటే సముద్రపు నీరు. ఈ బ్లూ కలర్ లో ఉన్నది ఫ్రెష్ వాటర్ విచ్ వీ కెన్ యూజ్. ఈ 3% లో మళ్ళీ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 70% మనకి మంచు కొండల రూపంలో ఉంది. కొంత భాగం మాత్రం మనకి ఈ గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంది. మిగతా కొంత భాగం మనకి రివర్స్ మరి అంటే నదులు మరియు చెరువుల రూపంలో మనకి లభిస్తుంది. సో మనం ఇప్పుడు వాటర్ యొక్క న్యాచురల్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి అనేవి చూద్దాం. మనం వాటర్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది చూద్దాం. సో మనం జనరల్గా చూసినట్టయితే పాతకాలంలో మనందరికీ బావులు ఉండేవి. ఆ బావుల్ని నుంచి వాటర్ని మనం తోడుకొని వాడుకునేవాళ్ళం. సో ఇక్కడ మనం గ్రౌండ్ వాటర్ని యూస్ చేస్తున్నాం. రివర్స్ అంటే నదులు, ఇది సర్ఫేస్ వాటర్. సర్ఫేస్ వాటర్ని కూడా మనము యూస్ చేస్తాము. వాటర్ రిజర్వాయర్స్, డ్యామ్స్ అనేవి ఇప్పుడు మనకు ఉన్నాయి నీటిని నిల్వ చేసుకోవడానికి. లేక్స్ అంటే చెరువులు, గ్లేషియర్స్ అంటే మంచు కొండలు. సో మనం ఇండియాలో చూసినట్టయితే వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంది అనేది మనం చూద్దాం. సో ఈ పిక్చర్ కనుక మీరు చూసినట్టయితే గ్రీన్ కలర్ లో ఉన్న ఏరియాస్ లో వాటర్ బాగానే ఉన్నట్టు, గ్రీన్ నుంచి రెడ్ వైపుకి వెళ్తుంటే రెడ్ రీజన్ అనేది అస్సలు నీళ్ళు అనేవి చాలా చాలా జలభావ పరిస్థితి ఉన్న రీజన్స్ ని మనం రెడ్ తో ఇండికేట్ చేస్తాము. గ్రీన్ అంటే నీళ్ళు అనేవి ఇనఫ్ గా ఉన్నాయని, లైట్ గ్రీన్ అంటే ఇంకా తక్కువగా ఉన్నట్టు. సో ఈ విధంగా గ్రీన్ నుంచి రెడ్ వరకు వెళ్తుంటే నీళ్ళు అనేవి తక్కువగా అవుతున్నట్టు ఇండికేషన్ అనమాట. సో మనం ఇండియా చూసినట్టయితే చాలా తక్కువ రీజన్స్ లో మనకి ఇనఫ్ వాటర్ ఉన్నట్టు మీకు కనిపిస్తుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని నీళ్లు ఉన్నాయి. మిగతా ఓకే మన జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ లో నీళ్లు ఇనఫ్ క్వాంటిటీలో ఉన్నట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో రాజస్థాన్ అనేది డెజర్ట్ కాబట్టి ఇక్కడ కంప్లీట్లీ రెడ్ కలర్ లో ఉంది, ఎందుకంటే అక్కడ నీళ్ళు అనేవి అస్సలు ఉండవు. మనం ఉన్న రీజన్స్ మిగతా అన్ని రీజన్స్ లో చూసినట్టయితే మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియాలో నీళ్ళు అనేది ఇనఫ్ క్వాంటిటీస్ లో లేవు. ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ లో ఉన్నాయి కాబట్టి వాటర్ అనేది అస్సలు మనకి ఇనఫ్ క్వాంటిటీస్ లో లేవు. వాటర్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉన్నట్టు మీరు ఇక్కడ చూడగలుగుతారు. అదే విధంగా మనము రెయిన్ఫాల్ కనుక చూసినట్టయితే, రెయిన్ఫాల్ అంటే వర్షం, మనం ఇప్పుడే చూసినట్టు వర్షం మీదే మనం వాటర్ కోసం డిపెండ్ అవుతాం. సో వర్షం అనేది మనం యావరేజ్ రెయిన్ఫాల్ మ్యాప్ చూసినట్టయితే లైట్ బ్లూ అంటే అండర్ 20 సెంటీమీటర్స్, డార్క్ బ్లూ అంటే ఓవర్ 250 సెంటీమీటర్స్. అంటే లైట్ బ్లూ అంటే తక్కువ రెయిన్ఫాల్, డార్క్ బ్లూ అంటే ఎక్కువ రెయిన్ఫాల్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఎక్కువ రెయిన్ఫాల్ ఉన్న రీజన్స్ ఈ డార్క్ బ్లూ. సేమ్ ఇక్కడ ఎక్కడైతే గ్రీన్ ఉందో అక్కడే మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. ఇక్కడ కొన్ని రీజన్స్ సేమ్ వెస్టర్న్ ఘాట్స్ లో కూడా మనం చూసినట్టయితే ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. సో ఎక్కడైతే ఎక్కువ రెయిన్ఫాల్ ఉందో అక్కడే వాటర్ బ్యాలెన్స్ అనేది మనకి ఎక్కువగా ఉన్నట్టు మనం చూడొచ్చు. ఈ రెండు పిక్చర్స్ ని కంపేర్ చేస్తే మిగతా రీజన్స్ లో మనం చూస్తే చాలా చాలా తక్కువ. ఇక్కడ రాజస్థాన్ లో డెజర్ట్ కాబట్టి అగైన్ అన్నిటికన్నా లైట్ కలర్ లో ఉంది, ఇక్కడ చాలా తక్కువ రెయిన్ఫాల్. మిగతా రీజన్స్ లో చూసినట్టయితే కూడా మనకి మరీ ఎక్కువ రెయిన్ఫాల్ లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 60 to 100 సెంటీమీటర్స్ లేదా 20 to 40 సెంటీమీటర్స్ ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ సిచ్యువేషన్ మనం చూసి మనం ఏం నేర్చుకోవాలంటే వాటర్ రిసోర్సెస్, వాటర్ బ్యాలెన్స్ అనేది మనకి అంత ఎక్కువగా లేదు కాబట్టి మనం ఉన్న వాటర్ రిసోర్సెస్ ని జాగ్రత్తగా కాపాడుకొని వాటర్ బ్యాలెన్స్ ని పెంచుకోవడానికి మనము ప్రయాసపడాలి. సో ఇవి కొన్ని న్యూస్ ఐటమ్స్. మనకి 54% అంటే ఇవి కొన్ని రీసెర్చ్ చేసి కొన్ని స్టడీస్ చేసి మనకి వచ్చిన కంక్లూషన్స్ ఏంటంటే 54% ఆఫ్ ఇండియా ఫేసెస్ హై టు ఎక్స్ట్రీమ్లీ హై వాటర్ స్ట్రెస్. సో 50% కంటే ఎక్కువ ఇండియాలో ఉన్న ఏరియాస్ చాలా చాలా జలభావ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి అని మనం చదువుతున్నాము. సో ఏ స్టేట్స్ అయితే వాటర్ స్కేర్సిటీ అంటే అస్సలు నీళ్లు లేని పరిస్థితి ఏ స్టేట్స్ లో ఉంది ఇప్పుడు అంటే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇది
యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రిపోర్ట్ కాబట్టి కంప్లీట్ గా హైలైట్ అయింది. ఇప్పుడు మన తెలంగాణ కూడా ఇందులోనే వస్తుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో ఆల్మోస్ట్ ఆల్ ద ఎక్సెప్ట్ ఫర్ నార్దర్న్ కంట్రీస్ అండ్ ఫ్యూ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్ ని వదిలేస్తే మిగతా అన్ని స్టేట్స్ లో మనం చూస్తే జలభావ పరిస్థితి అనేది మనకి కనపడుతుంది. సో మనం ప్రతి సమ్మర్ మనం చూస్తాము. ఒక లాస్ట్ ఇయర్ అయితే ఒక ఊరికి ట్రైన్ ద్వారా వాటర్ ని పంపించడం జరిగింది. సో ఎవ్రీ సమ్మర్ మనకి వాటర్ అనేది చాలా చాలా ప్రాబ్లం. ఈవెన్ మన మోటార్స్ ఎండిపోతాయి, వేడి ఎక్కువ అయిపోతుంది, వాటర్ అనేది రాదు. హైదరాబాద్ లో అయితే గ్రౌండ్ వాటర్ అనేది చాలా చాలా కిందకి పడిపోయింది. ఎన్నో వేరే వేరే ఏరియాస్ నుంచి వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ ని సప్లై చేయడం జరుగుతుంది. సో డిమాండ్ అనేది వాటర్ కి పెరిగిపోతుంది, ఎందుకంటే మన పాపులేషన్ రోజు రోజుకి పెరుగుతుంది. కానీ మనం వాటర్ రిసోర్సెస్ తగ్గిపోవడం వల్ల వాటర్ అనేది ప్రాబ్లం అయిపోయింది. ఓకే, ఇండియాలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది. సో మనం లాస్ట్ ఇయర్ చూసినట్టయితే సౌత్ ఆఫ్రికాలో ఒక సిటీలో వాటర్ ప్రాబ్లం చాలా చాలా ఎక్కువైపోయింది, వాళ్ళకి వర్షాలు పడలేకుండా. సో మన వాళ్ళు వాటర్ క్రైసిస్ ని డిక్లేర్ చేయడం జరిగింది. సో మన కంట్రీలో కూడా చెన్నైలో వాటర్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ లో కూడా వాటర్ ప్రాబ్లం రానుంది అని అందరూ ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో ఈ మ్యాప్ ప్రకారం మీరు చూసినట్టయితే మనకి రెడ్ కలర్ లో ఉన్నవి చాలా చాలా వాటర్ కన్సంప్షన్ ఎక్కువ ఉన్న రీజన్స్. సో మీరు చూసినట్టయితే ఇక్కడ అంతా చూడండి, న్యూఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, మన ఈవెన్ మన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఈ రీజన్స్ అన్నిట్లో కూడా వాటర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంది. సో వీటన్నిటిని మనం చూసినట్టయితే మనకి ఏం అర్థమవుతుందంటే వాటర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్సెస్. దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, అదే మన ఈరోజు వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. దానివల్లే మనకి వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసినట్టయితే వాటర్ రిస్క్ అసెస్మెంట్ చేశారు. సో వాటర్ రిస్క్ హైగా ఉన్న వాటిని రెడ్ కలర్ లో ఇండికేట్ చేశారు, లోగా ఉన్న వాటిని yellow లో ఇండికేట్ చేశారు. సో మన ఇండియాలో చూసినట్టయితే ఇట్స్ ఆల్మోస్ట్ ఆరెంజ్ ఆర్ రెడ్ ఇన్ కలర్. సో ఇది ఒక డేంజర్ సిగ్నల్ మనందరికీ. మనము ఇప్పటి నుంచి వాటర్ రిసోర్సెస్ ని కాపాడుకుని వాటర్ ని జాగ్రత్తగా వాడడమే కాకుండా ఉన్న రిసోర్సెస్ ని ఎలా మనం మెరుగుపరుచుకొని ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్స్ కి వాటర్ అనేది ఉండేటట్టు చూసుకోవడం ఇంపార్టెంట్. వాటర్ కన్జర్వేషన్ అనేది మీ అందరూ వినే ఉంటారు. ఉన్న వాటర్ ని ఎలా సంరక్షించుకోవడం అనేదే వాటర్ కన్జర్వేషన్. సో ఉన్న వాటర్ ని చాలా జాగ్రత్తగా మనము యూస్ చేసుకొని అన్నెసెసరీగా అనవసరమైన వాటర్ యూసేజ్ ని తగ్గించుకొని ఉన్న వాటర్ ని జాగ్రత్తగా వాడుకోవడమే మన వాటర్ కన్జర్వేషన్. సో రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అనేది ఈ సింబల్ మనందరికీ తెలుసు. రెడ్యూస్ అంటే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. రెడ్యూస్ అంటే తగ్గించుకోవడం, వాటర్ యూసేజ్ ని తగ్గించుకోవడం. రీయూజ్ అంటే మనం మళ్ళీ మళ్ళీ వాటర్ ని వాడుకోవడం. దాని తర్వాత రీసైకిల్ అంటే వాటర్ ని మళ్ళీ మనం రీసైకిల్ చేసుకొని యూజ్ చేసిన వాటర్ ని దాన్ని మళ్ళీ మనం వేరే యూజెస్ కోసం వాడుకోవడాన్ని మనము రీయూజ్ అంటాం. సో వాటర్ కన్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాటర్ అనేది లిమిటెడ్ క్వాంటిటీస్ లో ఉంది, మనకు అన్లిమిటెడ్ క్వాంటిటీస్ లో లేదు వాటర్. క్లీన్ వాటర్ లేదా ఫ్రెష్ వాటర్ రెయిన్ఫాల్ పడితే ఉంది, లేకపోతే లేదు. సో ఉన్న వాటర్ ని మనం ఎవ్రీ ఇయర్ మనకు లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన కోసమే కాదు, వాతావరణం కోసం కూడా ఇది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, మనకున్న వాటర్ కేవలం 3%. ఆ 3% లో కూడా మనకి 0.3% అనేది మనకి వాటర్ అనేది ఉంది. సో మనం ఓవరాల్ గా వాటర్ చూసినట్టయితే 1% కంటే తక్కువ వాటర్ అనేది మనము తాగడానికి సూటబుల్ అయిన వాటర్ అనేది మనకి ఎర్త్ లో ఉంది. ఓకే, కేవలం 1/4 ఆఫ్ ఎర్త్స్ వాటర్ ని మనము తాగడానికి వాడుకోవచ్చు. యాక్చువల్ గా చూసినట్టయితే 70% ఆఫ్ ది ఎర్త్ ఇస్ కవర్డ్ విత్ వాటర్. అంటే ఎర్త్ మీద భూమి తక్కువ, భూమి కేవలం 30%, వాటర్ 70% ఉంది. అయినప్పటికీ మనకి వాటర్ తాగడానికి ఉన్న నీళ్లు చూసినట్టయితే మనకి చాలా చాలా 9% కూడా లేదు అని చెప్తున్నారు. సో వాటర్ కన్జర్వేషన్ మనం ఎలా చేసుకోవచ్చు అని మనం చూసినట్టయితే కొన్ని మెజర్స్ వీళ్ళు చెప్పారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అంటే మనకి
వర్షం పడినప్పుడు ఆ నీటిని మనము హార్వెస్ట్ చేసుకోవాలి. అంటే వాటిని స్టోర్ చేసుకొని వాటిని మనం వాడుకోవడం అనేది చేయాలి. సో జనరల్‌గా ఇప్పుడు మనం చూసినట్టయితే వర్షపు నీటిని హార్వెస్ట్ చేయడం చాలా చాలా తక్కువ. ఈ మధ్యన ఇంకుడు గుంటలు తవ్వాలి అని చెప్తే కొంతమంది తవ్వుతున్నారు కానీ వర్షం పడినప్పుడు చాలా నీళ్ళొస్తాయి. అవన్నీ కూడా రోడ్ మీద ఫ్లో అయ్యి లాస్ట్‌కి అవి చిన్న చిన్న కాలువల నుంచి రివర్‌లోకెళ్ళి రివర్ నుంచి మళ్ళీ ఫైనల్‌గా సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది. కానీ ఆ వాటర్‌ని మనం స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు అనే ఆ కాన్సెప్ట్‌ని ఇంకా మనం స్ట్రాంగ్‌గా ఆలోచించి ఆ వాటర్‌ని సరిగ్గా స్టోర్ చేసి మనం మన డైలీ అవసరాల కోసం వాడుకునేటట్టు మనం స్ట్రాటజీస్‌ని డిజైన్ చేసుకోవాలి. దాని రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే మన మేడల మీద రెయిన్ వాటర్ అన్నిటిని హార్వెస్ట్ చేసుకొని దాన్ని మనం ఇంట్లో అవసరాల కోసం వాడుకోవచ్చు. దాని తర్వాత డొమెస్టిక్ వాటర్ కన్సంప్షన్ని తగ్గించుకోవాలి. అంటే మనం రోజు ఇంట్లో చాలా అవసరాల కోసం వాటర్‌ని వాడతాము. బ్రష్ చేస్తున్నప్పుడు మనం ట్యాప్ ఓపెన్ చేసి పెట్టడం, లేకపోతే మనం చేతులు కడుక్కుంటున్నప్పుడు, ఆ సోప్ రాసుకుంటున్నప్పుడు వాటర్ ఓపెన్ చేసి పెట్టడం, ట్యాప్ ఓపెన్ చేసి పెట్టడం. సో, ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు మనం చిన్న చిన్న ఆహ్, అనుకుంటాం గానీ అవి చాలా వాటర్ ఆహ్, వేస్టేజ్‌కి వేస్టేజ్ చేస్తాయి. అవన్నీ తగ్గించుకుంటే మనం చాలా వాటర్‌ని సేవ్ చేయొచ్చు. రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ వాటర్ అంటే మనం ఇప్పుడు కూరగాయలు కడగడానికి, లేకపోతే చేతులు కడుక్కోవడానికి వాటర్ ఏవైతే వాడతామో అవి మనం బాత్రూమ్‌లో మళ్ళీ వాడుకోవచ్చు. సో, రీసైకిల్ అనేది వాటర్‌ని రీసైకిల్ చేసుకోవాలి. వేస్ట్‌గా సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్‌లో కూడా మనం వాటర్ ఏదైతే వస్తుందో ఆ సూయేజ్ అంతా సెపరేట్ చేసి ఆ వాటర్‌ని మళ్ళీ మనం ఆహ్, ఇఫ్ నాట్ ఫర్ డ్రింకింగ్ వేరే పర్పసెస్ కోసం కూడా వాడుకోవచ్చు. ఇంప్రూవ్డ్ ఇరిగేషన్ మెథడ్స్ అంటే మనం ఎప్పుడైతే పంటలకి వాటర్ ఏస్తామో కొంచెం ఇంప్రూవ్డ్ అంటే పంటకి ఎక్కువగా అందేటట్టు, వేస్ట్ తక్కువగా అయ్యేటట్టు మనం అలాంటి స్ట్రాటజీస్‌ని డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఉన్న వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా ఇండస్ట్రీస్ నుంచి, కెమికల్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నుంచి వచ్చే వాటర్‌ని కూడా మనము ట్రీట్ చేసుకొని వాడుకోగలిగేటట్టు చూసుకోవాలి. పొల్యూషన్ తగ్గించుకోవాలి. వేరే వాళ్ళకి కూడా వాటర్ కన్జర్వేషన్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద అవగాహన అనేది కలుగచేయాలి. సో, మనం వాటర్‌ని మన వాతావరణం చూసినట్టయితే వాటర్ అనేది ఒక సైకిల్ రూపంలో తిరుగుతూ ఉంటుంది. దాన్నే మనం వాటర్ సైకిల్ లేదా హైడ్రోలాజికల్ సైకిల్ అని పిలుస్తాం. సో, వాటర్ సైకిల్ అంటే ఏంటి? సో, ఫస్ట్ మనం చూసినట్టయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. మనకి మంచు రూపంలో గానీ, నీటి రూపంలో గానీ వాటర్ అనేది మనకి భూమి మీదకి రావడం జరుగుతుంది. సో, రెయిన్‌ఫాల్ అనేది జరుగుతుంది. అప్పుడేమవుతుందంటే వాటర్ అంతా కలెక్ట్ అవుతుంది. వాటర్ అంతా కలెక్ట్ అయ్యి కొంచెం వాటర్ అనేది కింద గ్రౌండ్ వాటర్‌లోకి ఎళ్తుంది. అంటే భూమి కిందకి వెళ్ళిపోతుంది. కొన్నేమో లేక్స్, స్ట్రీమ్స్, రివర్స్ రూపంలో ఆ వాటర్ అంతా రివర్స్‌లో కలెక్ట్ అవుతుంది. సో, ఈ లేక్స్, స్ట్రీమ్స్, రివర్స్ నుంచి మళ్ళీ వాటర్ అనేది ఏమవుతుంది? ఆవిరి రూపంలో ఎవాపరేషన్ జరుగుతుంది. ఆవిరి రూపంలో మళ్ళీ పైకెళ్ళిపోతుంది. ఆవిరంతా కండెన్స్ అయ్యి మళ్ళీ మనకి క్లౌడ్స్ రూపంలో ఉంటుంది. అలాగే ప్లాంట్స్ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా బాష్పోత్సేకం జరిగి ఆవిరి రూపంలో అంతా వాటర్ అంతా పైకెళ్ళిపోయి అవి క్లౌడ్స్ మేఘాల రూపంలో పైన కండెన్స్ అవుతాయి. ఆ మేఘాల నుంచి మళ్ళీ మనకి రెయిన్‌ఫాల్ రూపంలో వాటర్ కిందకొస్తుంది. సో, ఈ విధంగా వాటర్ అనేది కంటిన్యూయస్‌గా భూమి, ఆకాశం మధ్యలో సైకిల్ అవుతూనే ఉంటుంది. దీన్నే మనం వాటర్ సైకిల్ అని, హైడ్రోలాజికల్ సైకిల్ అని పిలుస్తాం. ఓకే. సో, ఇది మన వాటర్ గురించి. సో, నెక్స్ట్ మనకి ఒక చిన్న కాన్సెప్ట్ వాటర్ షెడ్ మేనేజ్‌మెంట్ అనేది ఇంక్లూడ్ చేయబడింది టాపిక్‌లో మన సిలబస్‌లో. సో, వాటర్ షెడ్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ షెడ్ అంటే ఏంటనేది మనం చూద్దాం. సో, వాటర్ షెడ్ అంటే ఏంటి? వాటర్ షెడ్ అంటే ఒక చిన్న ల్యాండ్ ఏరియా. చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు. ఒక ల్యాండ్ ఏరియా. సో, ఆ ల్యాండ్ ఏరియాలో వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వర్షపు రూపంలో వస్తాయి. లేకపోతే మంచు రూపంలో వస్తాయి. ఒకవేళ మన ఇండియా లాంటి ఏరియాస్ అయితే వర్షం రూపంలో వస్తాయి. ఇండియా అంటే మెజారిటీ ఆఫ్ ది ఇండియా. అదే జమ్మూ కాశ్మీర్ అలాంటి స్టేట్స్ తీసుకున్నట్టయితే అక్కడ మంచు రూపంలో వస్తాయి. సో, అక్కడ వచ్చే నీరు ఈదర్ వర్షం రూపంలో లేదా మంచు రూపంలో వచ్చే నీళ్ళన్నీ కూడా మనకి చిన్న చిన్న కాలువలు లేదా నదులు అన్ని రూపంలో వచ్చి అన్నిట్లో కలెక్ట్ అవుతాయి ఆ నీళ్ళన్నీ. కలెక్ట్ అయ్యేవన్నీ కూడా ఫైనల్‌గా ఎక్కడికెళ్తాయి? ఓషన్‌లోకి ఎళ్తాయి. లేదా డ్యామ్స్‌లోకి ఎళ్తాయి. కదా! సో, సముద్రంలోకి ఎళ్తాయి.
సో దీన్ని ఇలాంటి ఏరియాని మనము ఒక చిన్న ఏరియాని మనము వాటర్ షెడ్ అంటాము. సో ఆ వాటర్ షెడ్ అంటే ఏంటంటే ఒక ల్యాండ్ ఏరియా. ఆ ల్యాండ్ ఏరియాలో వచ్చే నీళ్ళన్నీ కూడా కలెక్ట్ అయ్యి ఒక రిజర్వాయర్ లోకి వెళ్తాయి. ఆ ఏరియాని మనము ఒక వాటర్ షెడ్ అంటాము. సో ఒక్కొక్క వాటర్ షెడ్ అనేది ప్రతి భూమిపై ఉన్న ప్రతి ఏరియా కూడా ఒక వాటర్ షెడ్ లో ఒక భాగమే. ఓకే, ఈ వాటర్ షెడ్ అనేది చిన్న ఒక భూమి యొక్క ముక్క అయినా అయి ఉండొచ్చు, లేదా ఈ వాటర్ షెడ్ అనేది కిలోమీటర్స్, వెరీ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ కలిగి ఉన్న ఒక భూమి కూడా అయి ఉండొచ్చు. సో ప్రతి ఒక్క ఏరియా కూడా ఒక వాటర్ షెడ్ లో ఒక భాగమే. ఒక్కొక్క వాటర్ షెడ్ ఇంకో వాటర్ షెడ్ నుంచి ఎలా వేరు చేయబడి ఉంటుంది అంటే మధ్యలో మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ ఉంటే ఆ వాటర్ షెడ్స్, 2 డిఫరెంట్ వాటర్ షెడ్స్ అనేవి రెండింటి మధ్యలో బౌండరీస్ అనేవి రావడం జరుగుతుంది. ఇదే వాటర్ షెడ్స్ ని మనం క్యాచ్మెంట్స్ అని కూడా అంటాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక వాటర్ షెడ్. ఈ రెడ్ ఏరియా ఏదైతే ఉందో, రెడ్ ఏరియా మధ్యలో ఏదైతే ఉందో అది ఒక వాటర్ షెడ్. సో వర్షం పడినప్పుడు ఏమవుతుంది, ఈ వర్షపు నీళ్ళన్నీ కూడా ఈ చిన్న చిన్న కాలువల రూపంలో, ఈ బ్లూ కాలువల రూపంలో కలిసి మధ్యలో ఒక పెద్ద రివర్ లా ఫామ్ అవుతుంది. ఆ రివర్ అంతా కలిసి, ఆ స్ట్రీమ్స్ అన్ని కలిసి ఈ రివర్ లో కలుస్తున్నాయి, మీరు చూడండి. సో ఇదంతా కూడా ఒక వాటర్ షెడ్. ఈ రెడ్ రీజన్ ఏదైతే ఉందో అది దీనికి ఉన్న బౌండరీ. ఆ బౌండరీని మనం రిడ్జ్ లైన్ అంటాము. ఈ స్ట్రీమ్స్ అన్ని ఎక్కడైతే కలుస్తున్నాయో వాటిని మనము కామన్ పాయింట్ అని అంటాము. ఓకే, సో ఇదే ఈ రైట్ సైడ్ ఫిగర్ మీరు చూసినట్టయితే ఇది ఒక వాటర్ షెడ్. సో ఈ వాటర్ షెడ్ అనేది వర్షం పడినప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఇలా చిన్న చిన్న కాలువల రూపంలో కలిసి ఒక పెద్ద రివర్ లో కానీ స్ట్రీమ్ లో కానీ కలుస్తాయి. సో ఇదంతా కూడా వాటర్ షెడ్. ఇది దీని రిడ్జ్ లైన్. సో ఈ రిడ్జ్ లైన్ అనేది బౌండరీ. ఇది హిల్స్ రూపంలో కానీ మౌంటైన్స్ రూపంలో కానీ బౌండరీని ప్రొవైడ్ చేస్తాయి. సో వాటర్ షెడ్ లో ఏమేమి కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి? వాటర్ షెడ్ లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి హైడ్రోలాజిక్ కాంపోనెంట్, ఇంకోటి హైడ్రాలిక్ కాంపోనెంట్. హైడ్రోలాజిక్ కాంపోనెంట్ అంటే మనం ఇప్పుడే వాటర్ సైకిల్ చూసాం కదా. ప్రెసిపిటేషన్ అంటే వర్షం పడడం లేదా మంచు పడడం. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఆ మంచు లేదా వర్షం ఏదైతే పడిందో అది గ్రౌండ్ వాటర్ లోకి వెళ్ళడం. ఎవాపరేషన్ అంటే ఆవిరి రూపంలో మళ్ళీ భూమి మీద నుంచి వాటర్ అనేది ఆవిరి రూపంలో పైకి మేఘాల్లోకి వెళ్ళడం. ట్రాన్స్పిరేషన్ అనేది బాష్పోత్సేకం రూపంలో ఆవిరి అనేది, నీరు అనేది ఆవిరి రూపంలో మొక్కల నుంచి మేఘాల్లోకి వెళ్ళడం. సో ఇదన్నీ కూడా హైడ్రోలాజికల్ కాంపోనెంట్స్. హైడ్రాలిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? హైడ్రాలిక్ కాంపోనెంట్స్ అంటే ఫ్లడ్స్ అంటే వరదలు రావడం. ఎరోషన్ అంటే సాయిల్ ఎరోషన్, మృతికపై ఉన్న పైన భాగం అంతా కొట్టుకుపోవడం. ఓకే, ల్యాండ్ స్లైడ్స్ అంటే మనం చూస్తూ ఉంటాం వర్షాకాలంలో కొండల మీద నుంచి ఒక భాగం ఇలా మొత్తం కింద పడిపోతూ ఉంటుంది. వాటర్ స్కేర్సిటీ అంటే నీరు లేకపోవడం. వాటర్ క్వాలిటీ డిగ్రేడేషన్ అంటే ఉన్న వాటర్ కూడా క్వాలిటీ పడిపోవడం. సో ఇవన్నీ కూడా మనకి వాటర్ షెడ్ లో కంటిన్యూస్ గా జరుగుతూ ఉండే కాన్సెప్ట్స్. ఓకే, నెక్స్ట్ మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్స్ ని ఎలా మేనేజ్ చేయాలి అనే దానికి నేను మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో ఒక వీడియో పెట్టాను, అది మీరు చూడండి. ఓకే, సో ఇది మనకి వాటర్ రిసోర్సెస్ గురించి ఈరోజు మనం చూసాము. అలాగే వాటర్ షెడ్ అనేది ఏంటి అనేది మనం చూసాము. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ గురించి నేను మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో వీడియోస్ పెట్టాను, అవి మీరు చూడండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను గూగుల్ క్లాస్ రూమ్ లో కూడా అడగొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ రోజు మనం నేర్చుకున్న దాన్ని బట్టి మీరు ఇండివిజువల్ గా ఎలా వాటర్ ని సేవ్ చేయొచ్చు అనే దాని మీద మీరు కూడా ఈ రోజు నుంచి చిన్న చిన్న స్ట్రాటజీస్ ని పాటించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లోనే మీరు ఒకవేళ షవర్స్ కానీ స్నానం చేస్తున్నప్పుడు యూజ్ చేసే వాటర్ ని తగ్గించవచ్చు. ఓకే, మీరు మొక్కలకి నీళ్ళు వేస్తున్నప్పుడు నార్మల్ గా నీళ్ళు వేయడం వల్ల చాలా నీళ్లు వేస్ట్ అయిపోతాయి. మొక్క యాక్చువల్ యూజ్ చేసుకునేది తక్కువ, వేస్ట్ అయ్యేది ఎక్కువ. సో దాని బదులు మీరు దాని చుట్టూరు ఇలా మల్చింగ్ చేశారనుకోండి, అంటే చిన్నగా ఇలా గట్టులా కట్టినట్టయితే మట్టితోనే, అప్పుడు నీళ్ళు అనేవి అక్కడ నిలుస్తాయి. ప్లస్ ఓన్లీ దానికి కావాల్సిన నీళ్లు మాత్రం మీరు అక్కడ పోస్తే ప్లాంట్ యూజ్ చేసుకుంటుంది, ఎక్కువ వాటర్ సేవ్ అవుతుంది. నెక్స్ట్, మనం ఇంట్లో కడగడానికి కూడా ఎక్కువ వాటర్ బకెట్లు పోసి కడిగేస్తుంటాం. దాని బదులు మనము డ్రైగా చీపురుతో ఓడ్చి కావాల్సినంత నీళ్ళతో మాత్రం కడుక్కుంటే చాలా వాటర్ సేవ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం వాషింగ్ మెషిన్స్ లో యూజ్ చేసే వాటర్ తగ్గించుకోవాలి.
స్నానాలు కూడా తక్కువ టైంలో చేసేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఈ విధంగా మనం చిన్న చిన్న వేస్లో మనం వాటర్ని కన్జర్వ్ చేసుకొని వాటర్ని జాగ్రత్తగా వాడి ఉన్న రిసోర్సెస్ని కాపాడుకోవచ్చు. సో మనందరం కూడా ఈ వాటర్ని కాపాడుకోవడానికి ట్రై చేసినట్లయితే వాటర్ని మనము ఉన్న రిసోర్సెస్ని కాపాడుకోవచ్చు అండ్ మనం వాటర్ని కన్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ.